I am Dr. Sujit Kumar Reddy, consultant pediatrician at Manna Hospitals, Gajul Raman. ఇవాళ మనం మాట్లాడే టాపిక్ వ్యాక్సిన్స్, పర్టికులర్లీ గవర్నమెంట్లో దొరికే వ్యాక్సిన్స్కి ప్రైవేట్లో దొరికే వ్యాక్సిన్స్కి ఏంటి సార్ డిఫరెన్స్, అక్కడ దొరికేటి ఇక్కడ దొరికేటి వేయించాలా సేమ్ వేయించాలా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో పర్టికులర్ దాని గురించి డిబేట్. సో అట్ ప్రెజెంట్ అయితే గవర్నమెంట్లో బేబీస్కి దొరికే వ్యాక్సిన్స్కి ప్రైవేట్లో అయితే మెయిన్లీ 5-6 వ్యాక్సిన్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ వ్యాక్సిన్ వచ్చి ఫ్లూ వ్యాక్సిన్, అది 6 months అప్పుడు ఒకటి, 7th month అప్పుడు ఒకటి తీసుకుంటారు. దాని తర్వాత టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ అని ఉంటుంది, అది 6 to 9 months అప్పుడు ఎప్పుడైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద 12th month వ్యాక్సిన్, దట్ ఈస్ హెపటైటిస్ ఏ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద 4th వ్యాక్సిన్ వ్యారిసెల్లా అంటే చికెన్ పాక్స్కి అయితే 2 doses ఉంటాయి, ఒకటి 15 month, ఒకటి 18 month. దిస్ ఇస్ ద 4th వ్యాక్సిన్. నెక్స్ట్ కమింగ్ టు ద మెయిన్ వ్యాక్సిన్ ఈజ్ హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వ్యాక్సిన్. ఇదేంటంటే ఇంతకుముందు ఓన్లీ అంటే ఆడపిల్లలకి మాత్రమే ఇచ్చేవాళ్ళు, అంటే 9 years దాటిన వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు అబ్బాయిలకు కూడా స్టార్ట్ చేశారు, ఎందుకంటే కొన్ని క్యాన్సర్స్ని ప్రివెంట్ చేస్తుంది. పర్టికులర్లీ ఇది అమ్మాయిల్లో సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అబ్బాయిల్లో కూడా ఓరల్ క్యాన్సర్, జెనెటల్ క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయడానికి హెచ్పివి వ్యాక్సిన్ ఇస్తున్నాం. సో టోటలీ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్, టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్, హెపటైటిస్ ఏ, varicella vaccine, MMR, meningococcal or human papilloma vaccine. These are the main vaccines available in private లో మాత్రమే ఉంటాయండి. మీకు మిగతా వ్యాక్సిన్స్ అన్ని గవర్నమెంట్లో అవైలబుల్ ఉంటాయి.